అందరికీ నమస్కారం అండి. కిన్నెర సాని ఛానల్కు అందరికీ స్వాగతం. తమిళ దర్శకుడు శంకర్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. శంకర్ అంత పెద్ద దర్శకుడు అయి ఉండి అన్ని సంవత్సరాల అనుభవం పెట్టుకుని తన తర్వాత సినిమా అయిన వేల్పరి నాయగన్ సినిమాకు నిర్మాతలను ఎందుకు సెట్ చేసుకోలేకపోతున్నాడు, ఎందుకు ఒక నిర్మాత కూడా శంకర్ కోసం పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదు అనే విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. శంకర్ తన తర్వాత సినిమా వేల్పరి నాయగన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు కదా. ఈ వేల్పరి నాయగన్ కోసం 1000 కోట్లు ఖర్చు అవుతుంది కాబట్టి మంచి నిర్మాత కావాలని వెతుకుతున్నాడని వార్తలు వస్తున్నాయి. కానీ ఒక్క నిర్మాత కూడా సెట్ అవ్వట్లేదు అనమాట. ఒకవేళ శంకర్ కానీ బాగా తగ్గి ఈ వేల్పరి నాయగన్ అనే ప్రాజెక్ట్ని 500 కోట్లలో పూర్తి చేస్తానని మాట ఇచ్చినా కానీ ఒక్క నిర్మాత కూడా ముందుకు రాడు. ఇంకా తగ్గి 100 కోట్లలో పూర్తి చేస్తానన్నా, ఇంకా బాగా తగ్గి 30 కోట్ల రూపాయల్లో ఈ వేల్పరి నాయగన్ అనే సినిమాని పూర్తి చేస్తాను అని అగ్రిమెంట్ చేసినా కానీ ఒక్క నిర్మాత కూడా శంకర్ కోసం పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాలేరు అనమాట. చాలామంది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే శంకర్ ఫేడ్ అవుట్ అయిపోయాడు, శంకర్ పని అయిపోయింది, అందుకే వేల్పరి నాయగన్ ప్రాజెక్టు పట్టాలెక్కట్లేదు అని చెప్తున్నారు. కానీ అసలు కారణం అది కాదనమాట. నిర్మాతలు ముందుకు రాకపోవడానికి కారణం కేవలం శంకర్ ఫేడ్ అవుట్ అవడమే కాదు, మరొక కారణం ఉందన్నమాట. ఆ మరొక కారణం ఏంటంటే లైకా ప్రొడక్షన్స్. శంకర్కి ఉన్న అతిపెద్ద చిక్కు ఈ లైకా ప్రొడక్షన్సే అన్నమాట. ఎందుకంటే భారతీయుడు 2 సినిమాని నిర్మించింది వీళ్ళే అన్నమాట. భారతీయుడు 2 సినిమా మొదలు పెట్టేటప్పుడు అగ్రిమెంట్లో ఏ విధంగా చేసుకున్నారో మనకు తెలియదు, కానీ సినిమా ఖర్చు మాత్రం 500 కోట్ల నుండి 600 కోట్ల వరకు ఖర్చు అయిందంట. అంటే భారతీయుడు 2 ఒకటే కాదు, భారతీయుడు 3కి కలిపి దగ్గర 600 కోట్ల వరకు ఖర్చు అయిందంట. అంటే భారతీయుడు 2తో పాటు భారతీయుడు 3 సినిమా కూడా షూటింగ్ దాదాపుగా పూర్తయిపోయిందంట. 2 సినిమాలకు కలిపి 600 కోట్లు, అంటే ఒక్కో సినిమాకి 300 కోట్ల వరకు ఖర్చు అయిందంట. భారతీయుడు 2 విడుదలైంది, అట్టర్ ఫ్లాప్ అయింది, పట్టుమని 100 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది. ఇప్పుడు లైకా వాళ్ళు ఏమంటున్నారంటే భారతీయుడు 3 షూటింగ్ చాలా వరకు పూర్తయిపోయింది కాబట్టి మిగిలిన పనులన్నింటినీ పూర్తి చేసి ఆ సినిమాను కూడా విడుదల చేయమంటున్నారంట. కానీ మన మూర్ఖుడు శంకర్ ఏమంటున్నాడంటే సినిమాని మళ్ళీ రీషూట్ చేద్దామని అంటున్నారంట. రీషూట్ చేస్తే ఇంకెంత ఖర్చు అవుతుందో మీరే ఊహించుకోండి ఫ్రెండ్స్. భారతీయుడు 3 సినిమాలో విలన్గా నటించిన ఎస్జే సూర్య పోర్షన్ ఉంది కదా, ఆ పోర్షన్ మొత్తం పూర్తి అయిపోయిందంట. ఎస్జే సూర్య ఇంటి సెట్ కోసమే 8 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టారంట. భారతీయుడు 3 సినిమాలో ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ఒకటి ఉందంట. స్వతంత్ర ఉద్యమ కాలం నాటి కథ అంట అది. అంటే ఈ సేనాపతి తాత ఉన్నాడు కదా, ఆ సేనాపతి తాత వాళ్ళ నాన్న కథ అంట. ఆ సేనాపతి తాత వాళ్ళ నాన్న బ్రిటిష్ ప్రభుత్వంతో ఏ విధంగా పోరాడాడు, తాత వాళ్ళ నాన్నకు ఒక ప్రేమ కథ ఉందంట. ఆ ప్రేమ కథకు ఈ భారతీయుడి కథకు ఏమిటి సంబంధం అనేదే భారతీయుడు 3 సినిమా కథ అంట. పీరియాడిక్ డ్రామా కాబట్టి ఆ కాలం నాటి సెట్లు వేశారంట, వాటికి భారీగా ఖర్చు అయిందంట. ఇవి కాకుండా కమల్ హాసన్ మేకప్కి, కాస్ట్యూమ్స్కి, ఆర్టిస్టుల రెమ్యునరేషన్కి, కమల్ హాసన్ రెమ్యునరేషన్కి, శంకర్ రెమ్యునరేషన్కి అన్నిటికీ కలిపి ఈ భారతీయుడు 3 సినిమాకు కూడా దగ్గర 300 కోట్ల వరకు ఖర్చు అయిందంట. అయిన ఖర్చు ఎలాగో అయింది కాబట్టి మిగిలిన పనులన్నింటినీ పూర్తి చేసి సినిమా విడుదల చేయమంటే అలా కుదరదు, సినిమా మొత్తాన్ని రీషూట్ చేద్దామని అంటున్నాడు అంటే శంకర్. రీషూట్ చేస్తే ఇంకో 200 కోట్లు ఖర్చు అవుతుందేమో. ఈ తమిళ దర్శకులంతా ఎవరైనా నిర్మాత ఒక్కడు దొరికితే చాలు, ఆ నిర్మాతని ఎలా పిండి పిప్పి చేద్దామో అని చూస్తారు, కానీ ఆ నిర్మాతలకు డబ్బులు మిగలబెడదాం అనేదే చూడరనమాట. అందులో ఈ శంకర్ ఏమీ తక్కువ వాడు కాదు. మొత్తానికి రీషూట్కి లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఈ దర్శకుడు శంకర్, హీరో కమల్ హాసన్ ఇద్దరు మూర్ఖులేనమాట. ఈ ఇద్దరు మూర్ఖులు రీషూట్ చేయకపోతే మేము చెయ్యం అని చేతులెత్తేశారంట. దాంతో ఈ భారతీయుడు 3 సినిమా అటకెక్కింది. ఇప్పుడు శంకర్ తన తర్వాత సినిమా వేల్పరి నాయగన్ అని ఏదో చెప్పాడు. ఆ వేల్పరి నాయగన్ సినిమా కోసం నిర్మాతలు ఎవ్వరూ ముందుకు రాకపోవడానికి కారణం ఇదే. పొరపాటున ఎవరైనా నిర్మాతలు ముందుకు వచ్చారే అనుకోండి, శంకర్ కోసం పెట్టుబడులు పెట్టి ఖర్చు పెట్టారే అనుకోండి, కింద మీద పడి నానా కష్టాలు పడి ఆ సినిమాని పూర్తి చేశారే అనుకోండి, ఆ సినిమాని విడుదల చేయలేరు. ఎందుకంటే సరిగ్గా విడుదల చేసే సమయానికి ఈ లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు వచ్చి పంచాయతీ పెట్టి అడ్డుపడతారనమాట. శంకర్తో మేము ముందుగానే అగ్రిమెంట్ చేసుకున్నాం, కావాలంటే ఈ అగ్రిమెంట్ చూడండి, ముందు మా భారతీయుడు 3 సినిమాని విడుదల చేయాల్సిందే, లేదంటే భారతీయుడు 3 కోసం ఆయన ఖర్చులో 70% అయినా తిరిగి ఇవ్వాల్సిందే అని పంచాయతీ పెడతారనమాట.
శంకర్ ఈ భారాన్ని కూడా ఆ కొత్త నిర్మాతల మీదే వేసేస్తాడు. వాళ్ళు ఎందుకు భరిస్తారు, ఎందుకు భరించాలి? దాంతో ఎటు తేలదు ఈ వ్యవహారం. గేమ్ చేంజర్ సినిమా ఆలస్యం అవ్వడానికి కారణం కూడా ఇదే. గేమ్ చేంజర్ సగం పూర్తి అయ్యాక లైకా వాళ్ళు వచ్చి అగ్రిమెంట్ చూపించి పంచాయతీ పెట్టి శంకర్ను లాక్కుపోయారు. అందుకే గేమ్ చేంజర్ సినిమా బాగా ఆలస్యం అయిపోయింది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే శంకర్కు ప్రస్తుతం కావాల్సింది తన తదుపరి ప్రాజెక్ట్ అయిన వేల్పరి నాయగన్ కోసం ఖర్చు పెట్టే నిర్మాతలు మాత్రమే కాదు. గతంలో లైకాతో శంకర్కి ఉన్న గొడవలన్నింటినీ నెత్తి మీద వేసుకుని లైకా వాళ్ళతో పంచాయతీ పెట్టుకుని ఆ గొడవలన్నింటినీ పరిష్కరించే నిర్మాతలు కావాలన్నమాట శంకర్కు. ఎవడు భరిస్తాడు ఇవన్నీ? శంకర్ చేసిన తప్పులకు కొత్తగా వచ్చిన నిర్మాతలు ఎందుకు పంచాయతీ పెట్టుకోవాలి? అందుకే శంకర్కు నిర్మాతలు దొరకడం లేదనమాట. శంకర్ ఈ చిక్కుల నుండి బయటపడాలి అంటే ఒకటి, లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు తమంతట తాము ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలన్నమాట, భారతీయుడు 3 ఒప్పందాన్ని. లేదంటే లైకా ప్రొడక్షన్స్ చెప్పినట్టుగా శంకర్ ఏదో ఒక విధంగా ఆ సినిమాని పూర్తి చేసి విడుదల చేయాలన్నమాట. ఇది అయ్యే పని కాదు. ఎందుకంటే శంకర్ ఒప్పుకున్న కమల్ హాసన్ నటించడానికి ఒప్పుకోడు అనమాట. ఇవన్నీ తేలే వ్యవహారాలు కాదు. కాబట్టి శంకర్కు నిర్మాతలు దొరకడం కష్టం. ఈ చిక్కుల నుండి బయటపడడం చాలా కష్టం అనమాట. విడుదల అవ్వకుండా ఆగిపోయిన భారతీయుడు 3 సినిమానే శంకర్ ఆఖరి సినిమా అవుతుందని నా ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, ఇది నా విశ్లేషణ. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. శంకర్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. కిన్నెర సాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.